నేను డాక్టర్ మండవ శ్రీనివాసరావు గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. గైనకాలజిస్ట్‌గా, సెక్సాలజిస్ట్‌గా, డయాబెటాలజిస్ట్‌గా, హెచ్ఐవి ఎయిడ్స్ స్పెషలిస్ట్‌గా కూడా ఈ 4 బ్రాంచ్‌ల మీద నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మెయిన్ డిగ్రీ వచ్చి గైనకాలజిస్ట్‌లో ఎండీ చేయడం జరిగింది. తర్వాత ఈ మిగతా 3 డయాబెటాలజీ, తర్వాత సెక్సాలజీ, హెచ్ఐవి ఎయిడ్స్‌లో సర్టిఫికేట్ కోర్స్ జరిగింది. ఇప్పుడు మనం ఈరోజు ఈ సెక్సాలజీ గురించి, సెక్స్ ప్రాబ్లమ్స్ గురించి ఒక జస్ట్ 2, 3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. అయితే ఈ సెక్సాలజీ ప్రాబ్లమ్స్ గురించి నేను కరెక్ట్‌గా 5 ఇయర్స్ బ్యాక్‌ని నేను స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ చేయడం. నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను గమనించిందేంటంటే మెయిన్ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేమో అంగస్తంభన సరిగా లేకపోవడం అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. రెండోది శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ 2 ప్రాబ్లమ్స్. థర్డ్ ప్రాబ్లమ్ వచ్చి సెక్సాలజీకి సంబంధించింది కాకపోయినా ఇన్ఫర్టిలిటీకి సంబంధించింది ఏంటంటే ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, పిల్లలకు పుట్టకపోవడం ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవి కూడా నేను చూస్తానన్నమాట. సో మెయిన్ ఈరోజు అంగస్తంభన తర్వాత శీఘ్రస్ఖలనం గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా నేను ఈ 5 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల వయసు గలవాళ్ళు కూడా నా దగ్గరికి అంగస్తంభన సరిగా లేదు, శీఘ్రస్ఖలనం అయిపోతుంది అని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు. చాలా బాధగా ఉంటుంది. చిన్న పిల్లలు వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయింది అని ఆలోచిస్తే కలుషితమైన వాతావరణం, ఆహార నియమాలు సరిగా లేకపోవడం, ఆహార పదార్థాలన్నీ కలుషితం అయిపోవడం, ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల చిన్న పిల్లలకు కూడా వస్తుంది. అయితే ఇందులో మరి ముఖ్యంగా మనం ఎంతోమంది పొద్దున్న నుంచి నేను సాయంత్రంలోపు 10, 15 మందిని చూస్తాను ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని. ఆ ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళలో 100కి 90% ఎక్కువగా షుగర్ పేషెంట్లకి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. సో చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తుంది ఇప్పుడు. దాన్ని టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ అంటారు. టైప్ 1 చిన్నపిల్లలు వచ్చేది. తర్వాత చిన్నపిల్ల అంటే ఇన్ ద సెన్స్ 20 ఇయర్స్ అట్లాగా. వీళ్ళకే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి షుగర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ అంగస్తంభన ప్రాబ్లమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా మధ్య 35, 40 ఏళ్ళ తర్వాత టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ అని చెప్పేసి షుగర్ వస్తుంది కదా! ఆ షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువగా ఈ అంగస్తంభన సరిగా లేకపోవడం, శీఘ్రస్ఖలనం అయిపోవడం ఈ ప్రాబ్లమ్ వస్తాయి. మెయిన్ కారణం ఏంటంటే టెస్టోస్టిరోన్ అనే ఒక హార్మోన్ తగ్గిపోవడం వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం. ఎందుకు తగ్గిపోతుందంటే షుగర్ పేషెంట్లలోనే తగ్గిపోతుంది మెయిన్. తర్వాత ఆలోచనలు ఎక్కువ ఉన్నా తగ్గిపోతుంది. తర్వాత మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతుంది. హై కొలెస్ట్రాల్ ఉన్నా తగ్గిపోతుంది. హై బీపీ ఉన్నా తగ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ లెవెల్స్ సరిగ్గా లేకపోయినా హైపోథైరాయిడిజం వాటిల్లో కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాగ ఒకటి కాదు, మానసిక ఆందోళన అంటే ఇప్పుడు మన ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆలోచనలో కూడా ఏమవుతుందంటే ఆ టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది గ్రాడ్యువల్గా డౌన్ అయిపోయి ఈ అంగస్తంభన సరిగా లేకపోవడం, శీఘ్రస్ఖలనం రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఒకటి, హార్మోన్ లెవెల్స్ ఎంత తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి, చూస్తాం. ఎందుకు తగ్గితే జనరల్గా నేను ఇందాక కారణాలు చెప్పాను అవన్నీ అనలైజ్ చేసుకుంటా, అన్ని టెస్టులు చేసుకుంటా, ఎందుకు తగ్గిందో తెలుసుకుంటా, ఎంత తగ్గిందో కూడా తెలుసుకుంటాం. దీన్ని సీరం ఫ్రీ టెస్టోస్టిరోన్ హార్మోన్ అని అంటారు. ఇది లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే దాన్ని రిప్లేస్ చేసుకుంటాం. లేనిది మనం మళ్ళీ బ్లడ్లో ఏదైతే తగ్గిందో దాన్ని రిప్లేస్ చేసుకుని డోస్ పెట్టుకుంటాం. రోజుకు 2 ట్యాబ్లెట్ల, 3 ట్యాబ్లెట్ల, 1 ట్యాబ్లెట్ అన్నది చూసుకుని ఆ హార్మోన్ లెవెల్స్ చూసుకుని వాడుకుంటూ ఉంటాం అనమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే అదొకటి. రెండోది న్యూరలాజికల్లీ, తర్వాత తర్వాత వాస్కులర్ అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల, నర్వస్ వీక్నెస్ వల్ల, తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత లేటెస్ట్ డ్రగ్స్ అనేక రకమైనవి వచ్చినాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ అంగస్తంభన ప్రాబ్లంకి, శీఘ్రస్ఖలనం ప్రాబ్లంకి మినిమం 3 నెలల కోర్సు వాడుకోవాలి. ఎవరైతే 3 నెలలు వాడతారో 4వ నెలలో 100కి 99% 4 నెలలు సెట్ అయిపోతుంది ప్రాబ్లం. ఏంటి 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా, 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది. ఒకవేళ 1 or 2% తగ్గకపోతే ఇంకో 2 నెలలు వాడుకోవాల్సి వస్తుంది. ఒక 5 మంత్స్ వాడుకున్నట్లయితే డెఫినెట్గా ప్రాబ్లం పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది అనమాట. నా దగ్గరికి 25 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 75 ఏళ్ల వయసు వరకు వస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా 3 నెలల నుంచి 4 నెలలు, 5 నెలల దాకా వాడుకున్నట్లయితే ప్రాబ్లం సెట్ అవుతుంది ఒకటి. తర్వాత తాత్కాలికంగా అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎక్కువ ఏజ్ అంటే అబోవ్ 50 ఇయర్స్, అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళు ఏమవుతుందంటే అట్లీస్ట్ మాకు తాత్కాలికంగా రిజల్ట్ చూపించండి అంటే రాస్తారు. అనేక రకాలైన సిల్డనాఫిల్, టెడనాఫిల్, వర్ధనాఫిల్ ఇలాగ రకరకాలు ఉన్నాయి.
కానీ ఇందులో ఎవరు వాడాలి, ఏ టాబ్లెట్ ఎవరు వాడాలి, కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు, అది తెలియదు. హాస్పిటల్ షాప్కి వెళ్ళిపోవడం, టాబ్లెట్ వేసుకోవడం, ఎంజాయ్ చేద్దాం అనుకోవడం. కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు, బీపీ ఉన్నవాళ్ళు కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు, హెడేక్ ఉన్నవాళ్ళు, మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు. అది ఏంటన్నది నా దగ్గరికి వచ్చినట్లే నేను వివరంగా చెప్తాను. అది తెలుసుకుని వాడుకోవాలి. కానీ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోయి ఇవన్నీ చేసుకుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. గుండె ఒక్కోసారి ఈ టాబ్లెట్లు ఎవరైతే ఈ అంగస్తంభన సరిగా లేదని టాబ్లెట్లు మెడికల్ షాప్లో తీసి వాడుకుంటారో వాళ్ళు గుండె ఆగి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఎట్లా పడితే అట్లా ఈ మందులు వాడకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంటే నా దగ్గరికి అని కాదు, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సరైన సమాచారం తెలుసుకోండి, సరైన ట్రీట్మెంట్ తీసుకోండి, వాడుకోండి, లైఫ్ అంతా సుఖవంతంగా ఉండండి. ఒకటి. రెండవది, ఈ స్పెర్మ్ కౌంట్ అని చెప్పాను కదా, స్పెర్మ్ కౌంట్కి కూడా ఈ ఆహార నియమాలు, ఆహార పదార్థాల వల్ల కానీ, కలుషితమైన ఆహారం, వాతావరణ ప్రాబ్లమ్స్, వీటి వల్ల కూడా అవి వస్తూ ఉంటాయి. తర్వాత జెనెటికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా స్పెర్మ్స్ డెవలప్ చేసుకోకపోతే స్పెర్మ్స్ మినిమం 200 to 300 మిలియన్స్ ఉండాలి. అట్లాంటిది 10 మిలియన్స్ 20 మిలియన్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టరు. వాటిని ఈ కౌంట్ని మనం చక్కగా పెంచుకుని టాబ్లెట్లు వచ్చినాయి, అవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే డెఫినెట్గా నా సంతానోత్పత్తి అవుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. జనరల్గా ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడవాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది గర్భసంచిలో ప్రాబ్లమ్స్, గర్భసంచి చిన్నగా ఉండడం, ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం, అన్నం రిలీజ్ కాకపోవడం, ఇలాగ అనేక కారణాలు ఉంటాయి. అలాగే మగవాళ్ళలో కూడా కొన్ని కారణాలు ఉంటాయి. తర్వాత వ్యారికోసీల్ అని ఒకటి ఉంటుంది మగవాళ్ళలో అయితే. ఆ వ్యారికోసీల్కి ఆపరేషన్ చేసుకుని క్లియర్ చేసుకున్నట్లయితే ఈ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, తద్వారా ఫ్లో బాగుంటుంది. కాబట్టి 200 నుంచి 300 మిలియన్ల వరకు మనం పెంచుకున్నట్లయితే డెఫినెట్గా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం అన్ని ప్రాబ్లమ్స్కి మనం రెక్టిఫై చేసుకున్నట్లయితే సుఖవంతమైన జీవితం ఉంటుందని తెలియజేస్తాం.